కాలేజీలోకి పోవాలనుకున్నా, ఎక్కడ పోవాలనుకున్నా ఆ కాలేజీల నుంచి చదివిన అల్లున్నాయి ఎక్కడెక్కడ ఏమేం చేస్తున్నారు ప్రపంచంలో, వాళ్ళు ఎలాంటి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు ఎలాంటి కాలేజీల్లో అధ్యాపకులుగా ఉన్నారు, వైస్ ఛాన్సలర్గా ఉన్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేసే మన బిడ్డలను మరి యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ జాయిన్ చేపిస్తాం. మరి ఏనుగుల రాకేష్ రెడ్డి చదివిన బిట్స్ పిలానీలో అక్కడ చదివిన విద్యార్థుల ప్రతిభ ఒక 2 నిమిషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. దాన్ని బట్టి మన అభ్యర్థి రేపు చట్టసభల్లోకి పోతే ఏ విధమైన ఆలోచనలు కలిగి ఉంటారో ఒకసారి ఆలోచించండి. మిత్రులారా, మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు ఎవరికి కూడా ఈమెయిల్ అంటే తెలియదు, వాట్సాప్ అంటే తెలియదు, అప్పట్లో ఫోన్లు లేవు, కంప్యూటర్ అంటేనే భయపడే తరం మాది. అలాంటి తరంలో ఈ ప్రపంచానికి ఈమెయిల్ అంటే తెలియనప్పుడు బిట్స్ పిలానీ స్టూడెంట్, ఆయన పేరు సమీర్ భాటియా. ఆ సమీర్ భాటియా 80వ దశకంలోనే hotmail.com అని ఈ ప్రపంచానికి ఈమెయిల్ పరిచయం చేసిన వ్యక్తి బిట్స్ పిలానీ స్టూడెంట్. ఆ సమీర్ భాటియా దాదాపుగా $400 మిలియన్ తన hotmail.com అనే ప్రోడక్ట్ను బిల్ గేట్స్కి అమ్మాడు. ఆ సమీర్ భాటియా బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. రెండవది, మన యుద్ధ విమానాలకు, యుద్ధ ట్యాంకులకు, యుద్ధ ట్రక్కులకు, మరి ఎన్నో ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరర్లకు స్పేర్ పార్ట్స్ సప్లై చేసే భారత్ ఫోర్జ్ సంస్థ ఏదైతే ఉందో $3 బిలియన్ వాల్యుయేషన్ ఉన్న భారత్ ఫోర్జ్ సంస్థ మరి బాబా కళ్యాణి బిట్స్ పిలానీలో చదువుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. నేను బోస్టన్ మహానగరంలో ప్రశాంత్ పాలకుర్తి అని ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్ కలిశాను. మన పక్కనే మహబూబాబాద్లో చదువుకున్నాడు ఆయన. ఆ ప్రశాంత్ పాలకుర్తి బిట్స్ పిలానీలో చదువుకొని అక్కడి నుంచి అమెరికాకు పోయి అక్కడ ఒక పెద్ద కంపెనీలు 2-3 పెట్టి ఒక్కొక్క కంపెనీని దాదాపుగా 2 కంపెనీలు కలిసి $700 మిలియన్ అమ్మేసి ఆ $700 మిలియన్ ప్రపంచంలో ఉండే పేద ప్రజలందరినీ కూడా చదివిస్తున్న ప్రశాంత్ పాలకుర్తి కూడా బిట్స్ పిలానీ అంటే రాకేష్ రెడ్డి ఎక్కడ చదువుకున్నాడో ప్రశాంత్ పాలకుర్తి కూడా అక్కడే చదువుకున్నాడు. మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. రేపు రాకేష్ రెడ్డి చట్టసభల్లోకి పోయి కొత్తగూడెంలో నిరుద్యోగుల జీవితాలు మార్చాలంటే ఆయన కేవలం బాబా, ఈయననే రాకేష్ రెడ్డి, ఒకసారి చేతులు, ఈయననే హీరో, ఈయననే పెళ్లి కొడుకు. సో ఈ రాకేష్ రెడ్డి రేపు కొత్తగూడెంలో నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలంటే తప్పకుండా భారత్ ఫోర్జ్ యజమాని కానీ లేకపోతే ఇంకెవరైనా సమీర్ భాటియా కానీ వీళ్ళందరికీ అల్యూమినై నెట్వర్క్ ఉంటుంది. ఆ అల్యూమినై నెట్వర్క్లో ఒక్క మెసేజ్ డ్రాప్ చేస్తే చాలు 100 మంది వచ్చి మీకు 1000 మందికి ఉద్యోగాలు ఇప్పించే గొప్ప వ్యక్తి ఈరోజు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మన దగ్గరికి వచ్చిండు అభ్యర్థిగా. ఇక రెండవ వైపు తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు. తీన్మార్ మల్లన్న గారు మరి మొట్టమొదట ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నాడు. సరే, ఎడ్యుకేషన్ బాగానే ఉన్నది, కానీ ఆయన వ్యవహార శైలి చూస్తే మరి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాంట్లో చాలా వరకు బూతులు మాట్లాడుతుంటారు. ఇంతకుముందే చెప్పిన పెద్దలు, చెప్పు తీసుకొని కొట్టండి అనే అసభ్యకరమైన భాషలు ఎన్నో మాటలు మాట్లాడిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. అది పక్కకు పెడితే 56 కేసులు, పోలీసు కేసులు ఆయన మీద రిజిస్టర్ అయినాయి. 1 కాదు 2 కాదు 56 కేసులు. అది నేను తీసుకొచ్చింది కాదు, తీన్మార్ మల్లన్న గారే తన అఫిడవిట్లో ఆ 56 కేసులు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పిండు. ఆ కేసుల వివరాలు మీరు పోతే క్రిమినల్ ఇంటిమిడేషన్, వ్యక్తులను భయపెట్టించడం, చంపుతాని భయపెట్టించడం, మహిళల ఫోటోలు గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని, కల్వకుంట్ల కవిత గారి ఫోటోతో సహా ఇవన్నీ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటిని మార్పు చేసి వాటిని యూట్యూబ్లో, ఫేస్బుక్ పేజెస్లో అప్లోడ్ చేసి వాళ్ళందరినీ బదనాం చేయడం. మూడవది, మిత్రులారా, మీ అందరూ ఒక్కసారి ఆలోచించండి. మీ మొబైల్ నెంబర్స్, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మీ మొబైల్ నెంబర్స్ నేను తీసుకొని, మీకు తెలియకుండా నేను తీసుకొని ఈమెను మీకేమైనా అవసరాలు ఉంటే, ఈయనకు మీకేమైనా అవసరాలు ఉంటే ఈ నెంబర్కు కాంటాక్ట్ చేయండి అని మీ పర్మిషన్ లేకుండా మీ మొబైల్ నెంబర్లను నా ఫేస్బుక్ పేజ్లో పెడితే మీకెంత ఇబ్బంది అవుతుందో ఒక్కసారి ఆలోచించండి.
కానీ తీర్మాన్ మల్లన్న గారు ఇలాంటి మొబైల్ నెంబర్లను, ప్రజాప్రతినిధుల మొబైల్ నెంబర్లను, ఎంతోమంది ఎంప్లాయీస్ మొబైల్ నెంబర్లను వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా యూట్యూబ్లో పెట్టి, అదే విధంగా ఫేస్బుక్ పేజీల్లో పెట్టి మీకు ఇష్టమైతే నాకు కాల్ చేయండి అని చెప్పి ట్రయల్ బై మీడియా అంటే ఇదే యూట్యూబ్ ఛానల్ ఉందని వ్యక్తులను తనకంటూ ఒక కోర్టు సృష్టించి అందులో ఓపెన్గా మొబైల్ నెంబర్లు అడ్వర్టైజ్ చేస్తే దాని మీద కూడా కేసు అయింది. ఈయన కొన్ని న్యూస్ ఎయిర్ చేస్తే, ఏవైతే అబద్ధాలతో ఉన్న న్యూస్ మరి బ్రాడ్కాస్ట్ చేస్తే ఒక కుటుంబం ఆత్మహత్య కూడా పాల్పడే ప్రయత్నం చేసిందని దాని మీద కూడా ఒక కేసు అయింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మీద అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడినందుకు దాని మీద కూడా కేసు అయింది. అదేవిధంగా కొంతమంది మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజినని దాని మీద కేసు అయింది. అంటే ఈ కేసుల వల్ల దాదాపుగా 70 రోజులు చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఉన్న వ్యక్తి రేపు మన పట్టభద్రులకు ప్రతినిధి కావాలని మీరు అనుకుంటున్నారా? ఆయన పట్టభద్రుల ప్రతినిధి కావద్దు, కేవలం రాకేష్ రెడ్డి మాత్రమే మా ప్రతినిధి కావాలని అనుకుంటే 2 చేతులు ఒక్కసారి ఎత్తండి. అందరు కూడా 2 చేతులు ఎత్తండి ఒక్కసారి. జై తెలంగాణ. మిత్రులారా, ఇది తెలంగాణ. మిత్రులారా, ఒక్క నిమిషం భయ్యా, మీరు పట్టభద్రులు భయ్యా, కొంచెం మీకు చెప్పించుకోవద్దు, మన పట్టభద్రులను చెప్పించుకోవద్దు, మనం గ్రాడ్యుయేట్స్ కదా. ఒక్క నిమిషం అయిపోయింది. ఓకే ఆల్ రైట్. మిత్రులారా, ఇది ఈ ఎమ్మెల్సీ ఎన్నిక కేవలం రాకేష్ రెడ్డిని చట్టసభల్లోకి పంపించడం కోసం మాత్రమే కాదు. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక 10 సంవత్సరాల నిజమైన కేసీఆర్ గారి పాలనకు 6 నెలల రేవంత్ రెడ్డి అబద్ధాల పాలనకు మధ్యలో జరుగుతున్న యుద్ధం. నిజం గెలవాలనా అబద్ధం గెలవాలనా? గట్టిగా చెప్పండి. నిజం గెలవాలనా అబద్ధం గెలవాలనా? నిజం గెలవాలనా అబద్ధం గెలవాలనా? నిజం గెలవాలన్న వాళ్ళు అందరు కూడా 2 చేతులు ఎత్తండి ఒక్కసారి. నిజం గెలవాలి. ఈరోజు నేను ఒక్కనే రైతు కుటుంబంలో పుట్టి, నేను ఒక్కనే ఫేస్బుక్లోనో సిటీ బ్యాంకులోనో పనిచేసి, మరి నేనే నా ఆగర్భ శ్రీమంతుడిలా కావాలి, నేనే బంగళాలు కట్టుకోవాలి, నేనే లగ్జరీ కార్లు కట్టుకోవాలని కాకుండా మాతృభూమికి సేవ చేయాలని వచ్చిన రాకేష్ రెడ్డి ఆశయం కావాలన్నా? ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అందరినీ భయపెట్టించి బ్లాక్మెయిల్ చేసే ఒక జర్నలిస్టు అహంకారం కావాలన్నా? ఆశయం కావాలన్నా అహంకారం కావాలన్నా? ఆశయం కావాలంటే 2 చేతులు ఎత్తండి దయచేసి. ఆశయం గెలవాలంటే 2 చేతులు ఎత్తండి. అదేవిధంగా తెలంగాణ అమరవీరులు, ఆ అమరవీరుల త్యాగం కావాలన్నా? ఈరోజు పార్టీని వెన్నుపోటు పొడుస్తూ తెలంగాణను వెన్నుపోటు పొడుస్తున్న ద్రోహుల భోగం కావాలన్నా? మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. త్యాగం గెలవాలంటే మనం రాకేష్ రెడ్డి గారిని గెలిపించాలి. మిత్రులారా, ఇది మామూలు యుద్ధం కాదు, ఇది చాలా ముఖ్యమైన యుద్ధం, మన భవిష్యత్తు నిర్ణయించబోయే యుద్ధం. అందుకొరకు మీరందరూ పట్టభద్రులుగా 1కి 2 సార్లు ఆలోచించి మీరందరూ కూడా మరి రాకేష్ రెడ్డి గారికి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ, చివరిగా ఒక మాట, డాక్టర్ జో క్రాస్టిక్ అనే ఒక సైకాలజిస్ట్ ఏం చెప్పిండయా అంటే, ఎవరైతే ఏ పార్టీ కార్యకర్తలైతే ఓటర్ దగ్గరికి 9 సార్లు వెళ్ళి ఏ అభ్యర్థికి ఓటేయాలి, ఎందుకు ఓటేయాలి, ఆ అభ్యర్థికి ఓటేస్తే మన జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందని 9 సార్లు ఏ పార్టీ అయితే చెప్తుందో ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చెప్పి డాక్టర్ జో క్రాస్టిక్ గారు చెప్పారు. అందుకొరకే మిత్రులారా, మరి ఎన్నిసార్లు పోదాం మనం ఓటర్ల దగ్గరికి? ఎన్నిసార్లు పోదాం? కనీసం 9 సార్లు పోయి రాకేష్ రెడ్డి గారు 3వ నెంబర్లో రాకేష్ రెడ్డి గారి పేరు ఉంటుంది, అక్కడ ఏమని రాయాలి, ఏ నెంబర్ రాయాలి? అందరూ ఒక్కసారి 1 అని అందరూ చేతెత్తండి ఒక్కసారి. వేదిక మీద ఉండేవాళ్ళు రామన్న మీరు కూడా 1వ నెంబర్ దయచేసి ఎత్తండి. 1వ నెంబర్ 3వ పొజిషన్లో ఉండే మరి రాకేష్ రెడ్డి గారికి మీరు రాయాలని చెప్పి కోరుకుంటూ, మరొకసారి ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన, ఇంత గొప్ప చదువుకున్న వ్యక్తిని, ఇంత గొప్ప మేధావిని, ఇంత గొప్ప రచయితను మీకు పరిచయం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, కేటీ రామారావు గారికి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ, జై తెలంగాణ.